ఈ మూవీ పేరు ద ఇన్విజిబుల్ మ్యాన్. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. సముద్రం పక్కన ఉన్న ఒక విల్లాలో ఒక అమ్మాయి తన భర్తతో పాటు పనుకొని ఉంటుంది. ఆ అమ్మాయి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే టైం తెల్లవారుజామున 3:42 అయి ఉంటుంది. ఆ అమ్మాయి ఏమాత్రం సౌండ్ చేయకుండా మెల్లగా లేచి పక్కన ఉన్న గ్లాసులో మత్తుమందు కలిపి తన భర్తకు ఇచ్చిన నీళ్లు కొన్ని మిగులుంటే వాటిని తీసి సింక్ లో వేసి తనకు కావలసిన టాబ్లెట్లు తీసుకొని చాలా భయపడుతూ మెల్లగా ఏమాత్రం సౌండ్ చేయకుండా మరో రూమ్ లోని లాకర్ లో ఆ అమ్మాయికి కావలసిన బట్టలు, డబ్బులు, ఇంకా కొన్ని పేపర్లు అన్నీ తీసుకుని బయటకు వెళ్తుంది. ఆ ఇల్లు చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. అలాగే కిందన ఒక ల్యాబ్ కూడా ఉంటుంది. ఈ అమ్మాయి అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ ఆపేసి తన భర్త ఉన్న రూమ్ లోని కెమెరాను మాత్రం ఆన్ చేసుకొని తన సెల్లో అతను లేచాడా లేదా అని చూసుకుంటూ బట్టలు మార్చుకొని బయటకు వచ్చేస్తుంది. బయట పడిపోయాను అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటిలోని కుక్క ఆమె దగ్గరకు వస్తుంది. ఆమెకి ఆ కుక్కను వదిలేసి వెళ్ళడానికి మనసు రాకుండా ఉండి ఆ కుక్క మెడలోని బెల్ట్ తీసేసే టైంలో పొరపాటున కుక్క కారుకు తగలడం వల్ల ఎమర్జెన్సీ సైరన్ ఆన్ అవుతుంది. ఎలాగోలా కుక్క మెడలోని బెల్ట్ని విప్పేసిన తర్వాత కుక్క పారిపోతుంది. ఈ అమ్మాయి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఆమె భర్త నిద్రలేస్తాడు. వాళ్ళ ఇంటికి పెద్ద కాంపౌండ్ ఉంటుంది. ఆ గోడను కష్టపడి దాటి ముందరున్న అడవిని దాటుకొని హైవేలోకి వెళ్ళినప్పుడు తన చెల్లి కారు తీసుకుని వస్తుంది. ఏమైంది, ఇంత రాత్రి వేళ రమ్మన్నావు అని మాట్లాడుతున్నప్పుడు సిసిలియా ఇప్పుడు టైం లేదు త్వరగా వెళ్ళు అనే గ్యాప్ లోనే ఆమె భర్త వచ్చి కారు అద్దాన్ని పగలగొట్టేస్తాడు. దాంతో సిసిలియా చెల్లి వెంటనే కారును స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ టైంలో సిసిలియా టాబ్లెట్ డబ్బా అక్కడే పడిపోతుంది. దాన్ని సిసిలియా భర్త తీసుకుంటాడు. అలా 2 వారాలు గడిచిపోతాయి. సిసిలియా లోరిస్ అనే ఒక వ్యక్తి ఇంట్లో ఉంటుంది. సిసిలియా తన భర్త ఎప్పుడు వచ్చి తనను తీసుకు వెళ్లిపోతాడో అని చాలా భయపడుతుంటుంది. బయట ఉన్న లెటర్లను తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఎవరో జాగింగ్ చేస్తుంటే అది తన భర్తే అని చాలా భయపడిపోతుంది. తరువాత లోపలికి వెళ్లిపోతుంది. తన భర్త తనను ఎలాగైనా ట్రాక్ చేస్తాడని తన ల్యాప్టాప్ లోని కెమెరాని ఆన్ చేసుకుని దానికి కూడా నెయిల్ పాలిష్ వేసేస్తుంటుంది, ఎవరో తనను గమనించకుండా. ఆ టైంలో బయట సిసిలియా చెల్లి ఎమిలీ వచ్చుంటుంది. సిసిలియా తన భర్త ఎమిలీని ట్రాక్ చేస్తూ ఆమె దగ్గరకు వచ్చేస్తాడని చాలా భయపడుతుంటుంది. కానీ ఎమిలీ వచ్చింది సిసిలియా భర్త చనిపోయాడనే విషయం చెప్పడానికి. ఈ విషయం న్యూస్ లో కూడా వచ్చుంటుంది. కానీ సిసిలియా ఆ విషయాన్ని నమ్మేదానికి రెడీగా లేదు. తన భర్త ఒక సైకో లాంటి వాడు, అన్ని విషయాలు తన గుప్పెట్లో ఉండాలనుకుంటూ ఉండేవాడు. సిసిలియా తన ఇంటి నుంచి పారిపోయి ఇంత భయపడుతూ రావడానికి కారణం తన భర్త ఆమెను చాలా కంట్రోల్ చేసేవాడు. అంటే ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు నిద్రలేయాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఆఖరికి ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు గమ్మునుండాలి అనే ప్రతి విషయాన్ని కంట్రోల్ చేస్తూ ఆమెను ఒక రోబోలా చూస్తుండేవాడు. అలాగే అతనికి ఉన్న తెలివితో ఇంత ఈజీగా అతను చనిపోయి ఉంటాడని సిసిలియా నమ్మదు. అలా కొన్ని రోజుల తర్వాత సిసిలియా ఉన్న ఇంటికి కొన్ని లెటర్స్ వస్తాయి. అందులో సిసిలియాకి తన భర్త కొద్దిగా డబ్బులు ఇవ్వడానికి ఒక లాయర్ని అపాయింట్మెంట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు అతనే వాళ్ళకి ఆ లెటర్ పంపించాడు. దాంతో సిసిలియా తన చెల్లి ఎమిలీ ఇద్దరూ లాయర్ దగ్గరకు వెళ్తారు. అక్కడున్నది సిసిలియా భర్త సొంత అన్న టామ్. సిసిలియా భర్త ఎడ్రిన్ బ్రతుకున్నప్పుడు ఒక లెటర్ రాసుంటాడు. అందులో నువ్వు నేను ఇద్దరం చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాం కదా, ఏమన్నా తప్పులుంటే నువ్వు నాకు చెప్పుండొచ్చు, ఇలా పారిపోకుండా అని రాసుంటుంది. ఆ లెటర్ సిసిలియాకి కొద్దిగా అన్కంఫర్ట్ గా ఉండి ఆ లెటర్ ని చదవడం ఆపేయమంటారు. సిసిలియా భర్త ఫైనల్ విష్ గా ఆమెకి $5 మిలియన్ డబ్బులు ఎటువంటి ట్యాక్స్ కట్ అవ్వకుండా సంవత్సరానికి $1 మిలియన్ చొప్పున ఆమె అకౌంట్ లోకి వేయాలి. ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఎవరి పాటికి వాళ్ళు ఎండ్లకు వెళ్లిపోతారు. సిసిలియా లోరిస్ కూతురు సిడ్నీకి ఒక నిచ్చెన్ని గిఫ్ట్ గా తెస్తుంది. ఇన్ని రోజులు తనను జాగ్రత్తగా చూసుకున్నందుకు ఆ నిచ్చెన్ను ఉపయోగించి పైన ఏదో లెటర్ కనిపిస్తుంది, దాన్ని తీసుకుని ఓపెన్ చేసి చూడమని సిడ్నీకి సిసిలియా చెప్తుంది. ఆ లెటర్ లో సిసిలియా సిడ్నీకి నెలకు $10,000 చొప్పున సంవత్సరం రోజులు సిడ్నీ కాలేజ్ మోడలింగ్ కి డబ్బులు వేస్తానని చెప్తుంది. దానికి కారణం వాళ్ళ ఇంటిలో ఉన్నందుకు, అలాగే సిడ్నీ అంటే సిసిలియాకి ఇష్టం కాబట్టి. ఆ రోజు రాత్రి వాళ్ళందరూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. సిసిలియా రూమ్ లో బట్టలు మడత పెడుతున్నప్పుడు ఎవరో తనను గమనిస్తున్నట్టు ఉంటుంది. మరుసటి రోజు లోరిస్ జాబుకు వెళ్తాడు. సిసిలియా వంట చేస్తున్నప్పుడు సిడ్నీ పిలిచే గిందికి వేరే రూమ్ లోకి వెళ్తుంది. అలా వెళ్ళగానే గ్యాస్ కింద మంట దానంతటకదే పెరిగిపోయి ఆ గిన్నె మొత్తం మాడిపోతుంది. తర్వాత సిసిలియా సిడ్నీ ఇద్దరూ వచ్చి మంటను చూసి ఆర్పేస్తారు. ఆ రోజు రాత్రి సిసిలియా ల్యాప్టాప్ నొక్కుతున్నప్పుడు ఎవరో తనను గమనిస్తారు. దాంతో సిసిలియా అన్ని రూమ్లు వెతుకుతూ ఫైనల్ గా బయటకు వస్తుంది.
చలికి తన నోటి నుంచి గాలి బయటికి పొగలాగా వస్తుంటుంది. తన వెనకాల ఎవరూ ఉండరు, కానీ తన నోట్లో నుంచి వచ్చే పొగలాగానే అక్కడ కూడా వస్తుంది. సిసిలియా వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఎవరూ ఉండరు. దాంతో సిసిలియా రూమ్ లోకి వెళ్లి పడుకుంటుంది. సిసిలియా, సిడ్నీ ఇద్దరి మీద ఉన్న బెడ్షీట్ ని ఎవరో లాగేస్తారు. కొద్దిసేపటి తర్వాత సిసిలియాకి మెలకువ వచ్చి చూస్తే కుర్చీలో ఎవరో కూర్చొని తనను గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. దాంతో సిసిలియా కిందన పడి ఉన్న బెడ్షీట్ ని కుర్చీ మీద వేస్తుంది. అక్కడ ఎవరూ ఉండరు, కానీ ఆ బెడ్షీట్ మీద ఎవరో నడుస్తూ వస్తుంటారు. దాంతో సిసిలియా భయపడి గట్టిగా అరిచేగిందికి సిడ్నీ, లోరిస్ ఇద్దరూ మేల్కుంటారు. సిడ్నీ పెప్పర్ స్ప్రేతో రెడీగా ఉంటుంది, కానీ అక్కడ ఎవరూ కనిపించరు వాళ్ళకి. దాంతో సిసిలియా లోరిస్ తో అక్కడ జరిగిన విషయం చెప్తుంది, కానీ లోరిస్ నమ్మడు. సిసిలియా తన భర్త చనిపోయాడనే విషయం జీర్ణించుకోలేకుండా ఉంది కాబట్టి తను తిరిగి వస్తాడేమోనని చాలా భయపడుతోంది. దాంతో లోరిస్ సిసిలియాని మరుసటి రోజు జాబ్ కి వెళ్ళమంటాడు, కొద్దిగా మైండ్ రిలీఫ్ అవుతుందని. సిసిలియా కూడా సరే అని పడుకుని మరుసటి రోజు జాబ్ కి వెళ్తుంది. తన క్వాలిఫికేషన్ చూద్దామని బ్యాగులో ఉన్న గ్రాడ్యుయేషన్ పేపర్లో చెక్ చేస్తే ఒక్క పేపర్ కూడా కనిపించదు. కొద్దిసేపటికి ఎందుకో తెలియదు కానీ సిసిలియా కళ్ళు తిరిగి పడిపోతుంది. తర్వాత హాస్పిటల్లోకి పిలుచుకొని వెళ్తారు. లోరిస్ అక్కడికి వస్తాడు. డాక్టర్, సిసిలియా బ్లడ్ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్తామని వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమంటారు. ఇంటి దగ్గర సిసిలియా స్నానం చేస్తుంటుంది. ఎవరో ఆమెను గమనిస్తుంటారు. సిసిలియాకి ఫోన్ రింగ్ అయ్యే గిందికి బాత్రూమ్ నుంచి ఫోన్ మాట్లాడడానికి వెళ్తుంది. తనకు డాక్టర్ ఫోన్ చేసి ఆమె బ్లడ్ లో డయాఫిమా అనేది ఎక్కువగా ఉందని చెప్తారు. డయాఫిమా అంటే ఏమిటని మాట్లాడుతూ బాత్రూంలోకి వచ్చి చూస్తే తను ఇంటి నుంచి పారిపోయి వచ్చేటప్పుడు పడేసుకున్న డయాఫిమా డబ్బా కనిపిస్తుంది. దాంతో సిసిలియా లోరిస్ ని తీసుకొని టామ్ దగ్గరకు వెళ్తుంది. తన దగ్గరికి తన భర్త ఎడ్రిన్ ను రావద్దని చెప్పమంటుంది. కానీ ఎడ్రిన్ చనిపోయాడని టామ్ చెప్తాడు. ఆ మాటలు సిసిలియా నమ్మదు. తన దగ్గర ఉన్న డబ్బా చూపించి అది తను పోగొట్టుకున్నానని నిన్న దొరికిందని చెప్తుంది. దాంతో టామ్ ఎడ్రిన్ సూసైడ్ చేసుకుని చనిపోయినప్పుడు తీసిన ఫోటోలను చూపిస్తాడు. అలాగే స్వయంగా తనే వెళ్లి కన్ఫర్మ్ చేసుకున్నానని చెప్తాడు. దాంతో సిసిలియా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. తన చెల్లితో మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎమిలీ సిసిలియా మీద చాలా కోపంగా ఉంటుంది. దానికి కారణం సిసిలియా ల్యాప్టాప్ నుంచి ఎమిలీకి నా జీవితంలో కష్టాలన్నీ నీ వల్లే, నువ్వు లేకుండా ఉంటే నేను బాగుంటాను, ఎడ్రిన్ కి బదులుగా నువ్వు చనిపోయి ఉంటే బాగుండేది అనే ఈమెయిల్ వెళ్ళుంటుంది. కాబట్టి ఎమిలీ సిసిలియాతో మాట్లాడకుండా పంపించేస్తుంది. ఎమిలీ ఇంటికి వచ్చి చెక్ చేస్తే నిజంగానే ఈమెయిల్ వెళ్ళుంటుంది. అది తను పెట్టలేదని చాలా బాధపడుతున్నప్పుడు సిడ్నీ సిసిలియా దగ్గరకు వచ్చి తనతో పాటు గర్ల్స్ పార్టీకి రమ్మంటుంది. ఈ టెన్షన్ నుంచి కొద్దిగా అయినా మైండ్ రిలీఫ్ అవుతుందని. సిసిలియా కూడా సరేనని బయలుదేరుతున్నప్పుడు సిడ్నీని ఎవరో కొడతారు. సిడ్నీ సిసిలియానే తనను కొట్టిందనుకుంటుంది. అంతలోకే లోరిస్ అక్కడికి వచ్చి సిసిలియాతో సిడ్నీకి దూరంగా ఉండమని చెప్పి వేరొక రూమ్ లోకి పిలుచుకొని వెళ్లిపోతాడు. దాంతో సిసిలియాకి చాలా కోపం వచ్చి ఆ పని చేసింది తన భర్త ఎడ్రినేనని, చిన్నపిల్లని ఎందుకు కొట్టావు, నీకు దమ్ముంటే నా ముందుకు వచ్చి కనపడు, నీకు కావాల్సింది నేనే కదా అని చాలా అరుస్తుంది. కానీ ఎటువంటి సమాధానం ఉండదు. అప్పుడు సిసిలియా ఒక కత్తి తీసుకొని కాఫీ పౌడర్ ని ఆ రూమ్ మొత్తం చల్లి ఒక మూలను కూర్చొని, ఎందుకు ఎడ్రిన్ నా వెంట పడుతున్నావు, నేను ఒక సాధారణమైన అమ్మాయిని, నువ్వు చాలా డబ్బున్నవాడివి, నీకు కావాలంటే ఎవరైనా దొరుకుతారు, ఎందుకు నేనే కావాలని ఇక్కడున్నావని మాట్లాడుతూ ఉంటుంది. తరువాత కొద్దిసేపటికి సిసిలియాకి ఒక ఐడియా వచ్చి ఎడ్రిన్ కి కాల్ చేస్తే వాళ్ళ ఇంటి మేడపై ఫోన్ వైబ్రేషన్ వస్తుంది. దాంతో సిసిలియా తన దగ్గర ఉన్న ల్యాడర్ ను తీసుకుని పైకి వెళ్లి చూస్తే అక్కడ ఫోన్ ఉంటుంది. సిసిలియా ఆ ఫోన్లోని ఫోటోలు చూసినప్పుడు సర్ప్రైజ్, నువ్వు కనిపెట్టేశావు అనేలా మెసేజ్ వస్తుంది. ఆ ఫోన్ పక్కనే సిసిలియా వాడిన కత్తి, కారు బీగాలు, ఆ ఇంటి బ్లూ ప్రింట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ చూస్తున్నప్పుడు ఎవరో నిచ్చెన మీద నడుస్తున్నట్టు సిసిలియాకి సౌండ్ వచ్చి చూస్తే అక్కడ ఎవరో ఉండరు. దాంతో పక్కనున్న తెల్ల కలర్ పెయింట్ డబ్బాని నిచ్చెనపై కళ్ళపోస్తే ఆ పెయింట్ ఒక మనిషి మీద పడినట్టు పడుతుంది. దాంతో సిసిలియా చాలా భయపడిపోతుంది. ఒక్క క్షణం ఆగి మళ్లీ నిచ్చెన కళ్ళ చూస్తే నిచ్చెన కిందన పడిపోయి ఉంటుంది. కష్టపడి కిందికి దిగి చేతిలో కత్తిని పట్టుకుని పెయింట్ పడిన పనకలు చూసుకుంటూ వెళ్తే కిచెన్ సింక్ లో పెయింట్ ని కడిగేసుంటారు. సిసిలియా చుట్టూ వెతుకుతుంది, కానీ ఎవరూ కనపడరు. ఉన్నట్టుండి సిసిలియా గొంతు పట్టుకుని ఎవరో గాల్లోకి లేపేస్తారు. సిసిలియా విడిపించుకోవడానికి చూస్తుంది, కానీ ఆమె వల్ల కాదు. ఎవరో ఆమెని ఎత్తి నేలకేసి కొట్టి ఈ మూలకి ఆ మూలకి విసిరేస్తుంటారు. ఫైనల్ గా సిసిలియా గొంతును నిలిమి చంపేస్తున్నప్పుడు సిసిలియా పక్కన ఉన్న ప్లేట్లు గాల్లోకి కొట్టే కిందికి కనిపించకుండా ఉన్న వాళ్ళకి తగిలి సిసిలియాని వదిలేస్తారు.
వెంటనే సిసిలియా బయటకు పారిపోతుంది. సీసీ కెమెరాల్లో సిసిలియా ఒకటి మాత్రమే కనిపిస్తుంది. తన వెనకాల ఎవరు వస్తున్నారు అనే విషయం కనిపించదు. అంతలోకే అక్కడికి ఒక టాక్సీ వచ్చే గిందికి సిసిలియా ఆ టాక్సీ ఎక్కి తన భర్త ఎడ్రిన్ ఇంటికి వెళ్తుంది. టాక్సీ అతన్ని అక్కడే 10 నిమిషాలు వెయిట్ చేయమని లోపలికి వెళ్తుంది. ఆ ఇంటి పాస్వర్డ్స్ అన్ని ముందులాగే ఉంటాయి. సిసిలియా లోపలంతా చూస్తుంది. వాళ్ళ ఇంటిలో కుక్క కూడా ఉంటుంది. వాళ్ళ ఇంటిలోని ల్యాబ్లో ఒక సెపరేట్ కంపార్ట్మెంట్ ఉండి దానికి పాస్వర్డ్ ఉంటుంది. సిసిలియా చాలా పాస్వర్డ్స్ ట్రై చేసి ఆఖరిగా తన డేట్ ఆఫ్ బర్త్ ట్రై చేసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. సిసిలియా లోపలికి వెళ్లి అక్కడ ఉన్న ట్యాబ్ మీద చేయి పెట్టగానే ఉన్నట్టుండి ఒక ఇన్విజిబుల్ సూట్ ని ఆ ల్యాబ్ తయారు చేస్తుంది. సిసిలియా అదంతా విచిత్రంగా గమనిస్తుంది. ఆ సూట్లో ఎన్నో వేల కెమెరాలు ఉన్నట్లుంటాయి. ఉన్నట్టుండి బయటనున్న కుక్క అరిచేగిందికి సిసిలియా వెంటనే సూట్ ని తీసుకుని అక్కడి నుంచి వేరొక బాత్రూంలోకి వెళ్లిపోతుంది. తన చేతిలోని సూట్ ని కబోర్డ్లో పెట్టి గమ్మున వెయిట్ చేస్తుంటుంది. ఎవరో బాత్రూమ్ డోర్ ని ఓపెన్ చేయగానే సిసిలియా వాళ్ళని కొట్టేసి వెళ్లిపోదామనుకుంటుంది. కానీ తిరిగి వాళ్లే ఆమెను కొట్టేస్తారు. అంతలోకే వాళ్ళ కుక్క అక్కడికొచ్చి కనిపించకుండా ఉన్న వ్యక్తిని చూస్తూ అరుస్తుంది. దాంతో కనపడకుండా ఉన్న వ్యక్తి ఎక్కడున్నారో సిసిలియాకి అర్థమయ్యి బయటకు వచ్చి టాక్సీ ఎక్కి దారిలో వస్తూ తన చెల్లి ఎమిలీకి కాల్ చేసి అర్జెంట్ గా ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడడానికి జనాలు ఎక్కువగా ఉన్న ఒక ప్లేస్ కు రమ్మని చెప్పి ఒక హోటల్ ని ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్లి వెయిట్ చేస్తుంటుంది. తన ముందున్న ఖాళీ కుర్చీని అదే పనిగా చూస్తుంటుంది, ఎవరన్నా వచ్చి కూర్చుంటారేమోనని. సిసిలియా ఎడ్రిన్ బతికే ఉన్నాడని తను గమనించిన అన్ని విషయాలన్నీ చెప్తుంది. ఆమెని టార్చర్ చేయడం, ఈమెయిల్ ని పంపించడం, సిడ్నీని కొట్టడం, తనని కూడా కొట్టడం, ఫైనల్ గా ఎడ్రిన్ ఇంటిలో తను చూసిన ఇన్విజిబుల్ సూట్ గురించి చెప్తుంది. ఆ మాట చెప్పగానే చాకు గాల్లోకి లేసి ఎమిలీ గొంతు కోసేసి సిసిలియా చేతిలోకి వెళ్లిపోతుంది. ఆ దెబ్బతో సిసిలియా షాక్ లో ఉండిపోతుంది. ఎమిలీ చనిపోతుంది. సిసిలియా తన చేతిలో ఉన్న కత్తిని కిందన పడేద్దామనుకుని చూస్తుంది. కానీ ఎవరో తన చెయ్యిని గట్టిగా నొక్కి పట్టినట్టు చాకును పట్టుకునే ఉంటుంది. తర్వాత పోలీసులు వస్తారు, సిసిలియాని అరెస్ట్ చేస్తారు. తను తన చెల్లిని చంపలేదని, ఎడ్రినే కనపడకుండా చంపేశాడని చెప్తుంది. కానీ వాళ్ళు నమ్మరు. సిసిలియాకి మత్తు ఇంజెక్షన్లు కూడా ఇస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సిసిలియా కోసం లోరిస్ వస్తాడు. వాళ్ళ ఇంటి సీసీ కెమెరా చెక్ చేసినప్పుడు సిసిలియా ఒకటే పారిపోతున్నట్టు, తనను ఎవరూ వెంబడించకన్నా ఉన్నట్టు ఆ వీడియోలో వాళ్ళు చూస్తారు. సిసిలియా మాత్రం పదే పదే ఒకటే మాట చెప్తుంది, ఎడ్రినే తన చెల్లిని చంపాడని. ఒకరోజు తను ప్రెగ్నెంట్ అనే విషయం తనకు తెలుస్తుంది. సిసిలియా దగ్గరికి లాయర్ టామ్ వస్తాడు. టామ్ కి ఎడ్రిన్ రాసిన వీలునామా ప్రకారం సిసిలియాకు ఇంకా మిగిలిన వాళ్ళకి డబ్బులు కరెక్ట్ గా ఇవ్వడం ద్వారా తనకు డబ్బులు కొన్ని వస్తాయి. ఆ డబ్బుల పని మీదే ఇప్పుడు టామ్ వచ్చాడని, సిసిలియా గనుక ఆ బేబీని తనతో పాటు ఉంచుకుంటే ఈ కేసులు గొడవలు ఏం లేకుండా తిరిగి ఎడ్రిన్ దగ్గరకు పంపించేస్తానని చెప్తాడు. ఎడ్రినే అందరినీ వదిలేస్తాడు. ఇంతవరకు ఎడ్రిన్ని ఎవరూ వదిలి వెళ్లలేదు. సిసిలియా ఒక్కటే ఇప్పుడు వదిలి వెళ్ళింది కాబట్టి అతను ఒక సైకోలా ఇప్పటిదాకా ఆ అమ్మాయిని శిక్షిస్తూ వచ్చాడు. ఇప్పుడు సిసిలియా కడుపులో బిడ్డ ఉంది కాబట్టి ఇవేమీ లేకుండా తిరిగి పాత జీవితానికే వచ్చేలా చేస్తాను, ఒక్క మాట చెప్పు అని టామ్ చెప్పగానే సిసిలియాకి చాలా కోపం వచ్చి నువ్వు కూడా ఎడ్రిన్ లాంటి వాడివేనని పేపర్లు పక్కకు తోసేస్తుంది. టామ్ పేపర్లు ఏరుకునే గ్యాప్ లో అతని బ్యాగులోంచి ఒక పెన్నును తీసుకుని సిసిలియా దాచిపెట్టుకుంటుంది. టామ్ వెళ్లిపోయిన తర్వాత సిసిలియా ఆ టేబుల్ మీద ఉన్న బబుల్ గమ్ తీసుకుంటుంది. ఆ రూమ్ లోని సోఫా మీద ఎడ్రిన్ కూర్చున్నట్టు తనకు అనిపిస్తుంది. ఆ రోజు రాత్రి డాక్టర్ వచ్చి చెక్ చేసి వెళ్లిపోతాడు. సిసిలియా తన బాత్రూంలో దాచిపెట్టుకున్న పెన్నును తీసి నీకు ఈ బిడ్డను దక్కనివ్వను అని తన చెయ్యి కోసుకుంటుంది. అంతలోకి సిసిలియాని ఎవరో పట్టుకున్నట్టు ఉండి సిసిలియా నువ్వు వచ్చేస్తావని నాకు ముందుగానే తెలుసు అని అతన్ని పట్టుకుని తన చేతిలోని పెన్నుతో పదే పదే గుచ్చేస్తుంది. ఎడ్రిన్ సిసిలియాని కాలుతో దూరంగా తన్నేస్తాడు. అంతలోకి అక్కడికి పోలీసులు వచ్చి సిసిలియాని బెడ్ మీదకి వెళ్లమంటారు. సిసిలియా పక్కన ఉన్న వాళ్ళని చూడమంటుంది. అతను చూసే లోపలే ఎడ్రిన్ పోలీసుల్ని కొట్టేస్తాడు. ఆ గ్యాప్ లో సిసిలియా బయటకు పారిపోతుంది. పోలీసులు ఆమెను పట్టుకోవడానికి చూస్తారు. సిసిలియా ఎడ్రిన్ ను పెన్నుతో పొడవడం వల్ల అతని సూట్ డ్యామేజ్ అయ్యి కొద్ది కొద్దిగా కనపడుతూ మళ్లీ కనపడకుండా పోతున్నట్టు ఉంటుంది. దాంతో పోలీసులు అతన్ని ఆపడానికి చూస్తారు. ఎడ్రిన్ అడ్డమొచ్చిన వాళ్ళందరినీ కొట్టేస్తాడు. సిసిలియా గన్తో ఎడ్రిన్ ని కాల్చేద్దామని చూస్తుంది. అతని సూట్ ఎక్కువసేపులు కనపడకుండా ఉండి ఒక్క సెకండ్ అలా కనిపించి మాయమవుతూ ఉంటే తను కాల్చలేదు. ఎడ్రిన్ వానలో బయటకు వచ్చేస్తాడు. సిసిలియా అతని కోసం వెతుకుతున్నప్పుడు ఎడ్రిన్ సిసిలియాని పట్టుకుని నువ్వు నన్ను గాయపరిస్తే నేను నిన్ను గాయపరచును,
కానీ నువ్వు ఎవరిని ప్రేమిస్తావో వాళ్ళని నేను గాయపరుస్తాను అని సిసిలియాని తోసేసి అక్కడి నుంచి పోలీసులను కాల్ చేసి కారు తీసుకుని లోరిస్ ఇంటికి బయలుదేరతాడు. సిసిలియా కూడా అక్కడ ఫ్రెష్ గా యాక్సిడెంట్ అయిన ఒక కారుని తీసుకొని లోరిస్ ఇంటికి వస్తూ లోరిస్ కి ఫోన్ చేసి తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమంటుంది. కానీ లోరిస్ పోలీస్ డ్యూటీలో ఉంటాడు. లోరిస్ ఇంటిలో సిడ్నీ ఒకటే పడుకుని ఉంటుంది. తన రూమ్ లోకి ఎవరో వచ్చినట్టు వినిపించి తను లేచి తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రేతో కొట్టగానే ఎడ్రిన్ పక్కన ఉన్న బల్ల మీద పడిపోతాడు. వెంటనే సిడ్నీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చినప్పుడు ఉన్నట్టుండి దేన్నో గుద్దుకున్నట్టు పడిపోతుంది. లోరిస్ కూడా ఇంటికి కారులో వచ్చేస్తాడు. తన గన్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళినప్పుడు కనిపించకుండా ఉన్న వ్యక్తి లోరిస్ ను కొట్టేస్తాడు. ఆ టైంలో సిసిలియా ఇంటికొచ్చి మంటలార్పే సిలిండర్ ని స్ప్రే చేసినప్పుడు కనిపించకుండా ఉన్న వ్యక్తి కనపడతాడు. వెంటనే సిసిలియా గన్తో అతన్ని కాల్చేస్తుంది. ఫైనల్ గా అంతా ముగిసిపోయింది అనుకున్నప్పుడు అక్కడున్న పెద్ద ట్విస్ట్, అక్కడ చనిపోయింది తన భర్త ఎడ్రిన్ కాదు, అతని అన్న లాయర్ టామ్. తర్వాత ఫైనల్ గా ఇప్పటికి సిసిలియా మాటలు నమ్మి ఒకసారి చెక్ చేద్దామని ఎడ్రిన్ ఇంటికి వెళ్లి చూసినప్పుడు వాళ్ళ ఇంటి గ్యారేజ్ లో ఎడ్రిన్ ని వాళ్ళ అన్న టామ్ అతన్ని కట్టిపడేసి ఇదంతా చేసినట్టు అతను చెప్తాడు. తనకే సంబంధం లేదని కూడా చెప్తాడు. ఈ విషయాలన్నీ లోరిస్ సిసిలియాకు చెప్తే తను నమ్మదు. ఎడ్రిన్ కి ఉన్న తెలివిని బట్టి ఇదంతా తన భర్త ఎడ్రినే ప్లాన్ చేసుంటాడని చెప్తుంది. ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో పడుకున్నప్పుడు సిడ్నీ మెడపైన సిడ్నీని చంపడానికి పట్టుకున్నప్పుడైన గాయాలను సిసిలియా చూస్తుంది. దీనికి ఎలాగైనా ముగింపు పలకాలనుకుంటుంది. ఎడ్రిన్ కి ఫోన్ చేసి అతని దగ్గరకు వస్తున్నానని చెప్తుంది. ఆ రోజు రాత్రి ఎడ్రిన్ సిసిలియా కోసం డిన్నర్ ప్లాన్ చేసుంటాడు. సిసిలియా ఎడ్రిన్ ని చాలా సార్లు ఇదంతా చేసింది నువ్వే కదా అని ఒప్పుకోమంటుంది. కానీ అతను ఒప్పుకోడు. ఈ విషయాలన్నీ బయటున్న లోరిస్ వింటుంటాడు. దాంతో సిసిలియా అసలు నేనే ఎందుకు కావాలనుకుంటున్నావని ఏడుస్తూ అడిగితే దానికి ఎడ్రిన్ నువ్వే ఈ ప్రపంచంలో అందరికంటే మేలని చెప్తాడు. అలాగే మనకు ఒక బేబీ పుట్టబోతుంది సర్ప్రైజ్ గా అంటాడు. దాంతో సిసిలియాకి ఇదంతా ఎడ్రినే చేశాడని అర్థమవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఫోన్ చూసినప్పుడు సర్ప్రైజ్ అని మెసేజ్ రావడం, తన భర్త మాత్రమే అలా అంటాడు ఇంకెవరు అనరని తను కన్ఫర్మ్ చేసుకుని, దానర్థం చనిపోయిన టామ్ అలా అనడని కన్ఫర్మ్ చేసుకుని బాత్రూమ్ కి వెళ్ళొస్తానని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఎడ్రిన్ ఒక్కడే టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు. ఉన్నట్టుండి చాకుని తీసుకొని తనను ఎవరో పట్టుకుని బలవంతంగా తన మెడ కోస్తున్నట్టు మెడకై కోసేసుకుంటాడు. కొద్దిసేపటికి సిసిలియా అక్కడికి వచ్చి గట్టిగా ఏడుస్తూ పోలీసులకు ఫోన్ చేసి ఎడ్రిన్ ని ఎవరో చంపేశారని చెప్తుంది. సీసీ కెమెరాల్లో కనిపించేంత వరకు ఏడుస్తున్నట్టు నటించి సీసీ కెమెరాల్లో కనపడిన చోటుకు వెళ్లి నిలబడుకొని లోరిస్ వింటున్న వాయిస్ రికార్డర్ను ఆపేసి ఎడ్రిన్ చనిపోవడాన్ని ప్రశాంతంగా చూసి బయటకు వచ్చేస్తుంది. లోరిస్ కి లోపల నుంచి ఎటువంటి వాయిస్ వినపడకుండా ఉండేసరికి కంగారు పడి పరిగెత్తుకుంటూ వస్తాడు. సిసిలియా లోరిస్ తో నేను బాగానే ఉన్నాను, అతను తానంతట తానే చనిపోయాడని చెప్తుంది. అక్కడ జరిగిన విషయం లోరిస్ కు అర్థమవుతుంది. కానీ ఎడ్రిన్ సిడ్నీకి, సిసిలియాకి, ఇంకా లోరిస్ కి అలాగే ఎమిలీకి చేసిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని అతను చనిపోవడం కరెక్టేనని సిసిలియా చెప్పింది అబద్ధమైనా అది నమ్మినట్టు ఉంటాడు. ఫైనల్ గా సిసిలియా తన చెల్లికి జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకొని తర్వాత స్వేచ్ఛగా బయటకు వచ్చి ఆనందంగా ఉండిపోతుంది. దాంతో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీనింగ్ నాకు అర్థమైన దాని ప్రకారం పంజరంలో చిలుకను పెట్టి దానికి కావలసిన ఫుడ్, నీళ్లు అందించినంత మాత్రాన దాని మీద మనం ప్రేమను చూపిస్తున్నట్టు కాదు. దాన్ని కంట్రోల్లో పెట్టడం అంటారు. దాన్ని పంజరంలోంచి తీస్తే ఎక్కడ పారిపోతుందో అని. మీరు నిజంగా ప్రేమ చూపించేలా ఉంటే దాన్ని బయటకు వదలాలి. అప్పుడు మీరు చూపించిన ప్రేమకి అది మీ దగ్గరే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ. నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.